వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే విభాగంలో ఇప్పుడే ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే విభాగంలో జేఈకి సంబంధించి 04/2026 సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై డేట్ వచ్చేసి ఆగస్ట్ 14, 2026 నుంచి స్టార్ట్ కానుంది. అలాగే సెప్టెంబర్ 13వ తేదీ వరకు మీకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ యొక్క రైల్వే విభాగంలో పోస్టులు వచ్చేసి జేఈ, డిఎంఎస్, సిఎంఏ వంటి పోస్టులు అయితే ఉంటాయి. టోటల్ శాలరీ వచ్చేసి స్టార్టింగ్లోనే మీకు 35,400 అయితే ఉంటుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్తో చూద్దాం. ఫస్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అండ్ డిఎంఎస్కి అప్లై చేసుకోవడానికి 3 years డిప్లొమా లేదా బీఈ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీలో ఇంజనీరింగ్, సివిల్ కానీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అలాగే డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఐటీ. తర్వాత సిఎంఏకి అప్లై చేసుకోవడానికి ఎవరైతే గ్రాడ్యుయేషన్లో సైన్స్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. అలాగే డిగ్రీలో మెటలర్జికల్ ఆర్ కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఫస్ట్ మీకు CBT1, CBT2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. వీటన్నిటిలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు జాబ్ వచ్చినట్టే. ఫస్ట్ CBT1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 90 minutes టైం అయితే ఉంటుంది. అందులో మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తర్వాత జనరల్ సైన్స్ 30 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 90 minutes టైం. CBT2లో 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 minutes అయితే టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్, బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ గురించి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టెక్నికల్ అబిలిటీస్లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 150 క్వశ్చన్స్. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 13వ తేదీ వరకు మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా షేర్ చేయండి. టోటల్ పోస్టులు వచ్చేసి 4,098 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ముందు మీకు అన్ని రైల్వే జోన్లు అయితే కనిపిస్తాయి. మీరు ఏ యొక్క రైల్వే జోన్కైనా అప్లై చేసుకోవచ్చు.